నువ్వు చేయగలిగే సత్తా నీకున్నప్పుడు నువ్వు చేసేయాలి. అది ప్రచార ఆర్భాటం చేసుకోకూడదు, నేను 10 మందికి సహాయం చేశానని చెప్పుకోకూడదు, నేను ఇంత సహాయం చేస్తున్నా, నేను గ్రేట్ అని ఎక్కడా ఫీల్ అవ్వకూడదు. సహాయం అనేది ఈశ్వరుడు నీకు చేసే శక్తిని ఇచ్చాడు, దాన్ని నువ్వు వాడు అంతే. ఆర్భాటం కోసం ఎప్పుడు వాడకూడదు. అదే సార్. సార్ యాక్చువల్గా ఇక్కడ ఒక పొలిటీషియన్స్గా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా కొద్ది గొప్ప అంటే వెనకాల మనుషులు ఉండడం కానీ ఇష్టం వచ్చినట్టుగా రకరకాలుగా మాట్లాడే వాళ్ళని కానీ, అంటే ఇప్పుడు మనం న్యూస్లో వాటిలో చాలా వరకు చూస్తున్నాం. చాలా ప్రాంతాల్లో ఎలా అంటే పొలిటీషియన్స్ కొట్టుకోవడం కానీ ఇట్లాంటి గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీ దగ్గర రౌడీ షీటర్లు ఉన్నారా? మీ దగ్గర మీ అండర్లో రౌడీ షీటర్లు ఉండి అంటే కనుసైగలో అన్నగానే అలా వెళ్ళిపోయి అటాక్ చేసే టైప్లో అలా? రౌడీ షీటర్ అనేది ముద్ర, కానీ మంచి మనుషులు ఉన్నారు, వాళ్ళని తయారు చేశారు అలాగా, ఇప్పుడు మారిపోయి నార్మల్గా ఉన్నారు. అంటే మీరు మార్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. మీరు మార్చిన వాళ్ళు ఉన్నారు చాలా. ఏ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు మార్చారు? మెయిన్ ఆకలి అండి. ఏ రౌడీ షీటర్ అయినా పుట్టేది ఆకలి నుంచి. వాని ఆకలిని అవసరంగా తీర్చుకొని వానికి ఉండే బలాన్ని వాడుకుంటారు. ఇప్పుడు ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఒక చిన్న కాలేజ్ పిల్లల నుంచి స్టార్ట్ చేస్తాం. పలానా పర్సన్ ఒక అమ్మాయిని ప్రేమించాడు, అవతల ఇంకోడు ప్రేమించాడు, వాడిని వీడు కొట్టాలి, వీడి దగ్గర బలం లేదు, డబ్బు ఉంది. వీడేం చేస్తాడు, ఆ ఏరియాలో బలవంతుడు ఎవరున్నాడో వాడిని సెలెక్ట్ చేసుకుంటాడు. వానికి పిలిచి మందు దాపి డబ్బులు ఇచ్చి అది చేసి, అన్న నేను నీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, వాడు అడ్డం వస్తున్నాడు, వీడు వెళ్ళి గొడవ పెట్టుకుంటాడు. అలా అంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎలా స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఆకలి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ ఆకలి ఎప్పుడైతే తీరుతుంది, ఎప్పుడైతే కుటుంబం, మనకు కుటుంబం ఉంది, మనకేమన్నా అయితే మన కుటుంబం ఏమైపోతుంది, రోడ్డు మీద పడతారు, ఈ కనువిప్పు ఎప్పుడైతే కలుగుతుందో రౌడీజం వదిలేస్తారండి. అలా మీ దగ్గర మారి ఉన్న వాళ్ళు చిన్నారు చాలా మంది ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు 5 రూపాయల ఫ్యాక్షన్ అని చెప్పని అంటారు. అవును, సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో కూడా వాటిని చూపించడం కూడా జరుగుతుంది. 5 రూపాయల ఫ్యాక్షన్ అని, అన్నం దగ్గర వచ్చిన గొడవలకు కానీ, చికెన్ వేయలేదన్నట్టుగా అంటే కూర దగ్గర వచ్చిన గొడవల నుంచి ఈ టైప్లో జరిగిన గొడవలు కూడా ఉంటాయి. మీకు తెలిసినంత వరకు కూడా అరే ఇది ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద విద్వాంసం సృష్టించిన అన్న సందర్భం ఏంటి? బజ్జీ కోసం చంపుకున్నారండి సార్. బజ్జీ కోసం చంపుకున్నారు, మిర్చి బజ్జీ కోసం. ఒకటి తింటున్నాడు, ఇద్దరు ఫ్రెండ్సే, వాడు వచ్చి వీని చేతిలో గుంజుకొని తినేసాడు. నా దాంట్లో ఏంటంటే తింటారా అన్నాడు, కోపం వచ్చి హార్ట్కి ఒకటే పంచ్ ఇచ్చాడు, వాడు చచ్చిపోయాడు. నేను చూసిన దాంట్లో ది వరస్ట్ మర్డర్ అంటే అది. అప్పుడు మీ ఏజ్ ఏంటి సార్? అప్పుడు నేను ఇంటర్లో ఉన్నాను. మీ సర్కిల్లో ఉన్న మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఇట్లా ఫ్యాక్షనిస్ట్ లాగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరండి, అందరు చదువుకున్న వాళ్ళే, అందరూ మంచోళ్ళే నా ఫ్రెండ్స్. నేను కొంచెం అటు ఇటు ఉండనేమో కానీ వాళ్ళందరూ చాలా డీసెంట్ మంచోళ్ళు. అదే సార్, ఎందుకంటే ఒకసారి శివన్నతో మాట్లాడాలి, లేదంటే శివన్న వెనకాల తిరగాలి అని చెప్పానంటే కనుక వాళ్ళ దగ్గర కొన్ని క్వాలిటీస్ చూస్తారు. మీ దగ్గర ఉండాలి, మీతో పని చేయాలి, మీతో నడవాలంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉంటేనే మీ దగ్గర ఉంటారు. అండ్ ఏంటి సార్ ఆ క్వాలిటీస్ అంటే ఎలా ఉండాలి? క్వాలిటీస్ ఏంటంటే, నా పేరుని తాకట్టు పెట్టకూడదు. ఎలా ఉంటుందంటే, ఎక్కడ పడితే అక్కడ పంచాయతీలు చేసి డబ్బులు తీసుకొని నేను శివన్న మనిషి అని చెప్పకూడదు. ఇంకోటి ఏంటంటే, ఒక అమాయకుని మోసం చేయకూడదు. మనకు బలం ఉందని చెప్పేసి వాడిని పోయి బెదిరించి వాని దగ్గర డబ్బులు తీసుకొని ఎలాంటివి చేయకూడదు. నీ దగ్గర ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు. మనిషిని మనిషిగా చూసే గుణం నీ దగ్గర ఉంటే నువ్వు అప్పుడు నా మనిషి అయిపోతావు. సార్ మీ మీద ఎప్పుడైనా అటాక్ జరిగిందా? అంటే మీ మీదకి ఎప్పుడైనా అటాక్ చేయడానికి రావడం కానీ, లేదంటే అలా స్కెచ్ వేయడం కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా? అంటే మీరు పొలిటీషియన్గా ఉన్నారు, సేమ్ టైం మీరున్న ప్రాంతం కూడా కొంచెం. ఇప్పుడు స్టార్టింగ్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు కొంతమంది గొడవ పెట్టుకోవాలని చూశారు, బట్ అవ్వలేదు, అయిపోయింది అంతే అది. ఓకే, అంటే స్టడీ కంప్లీట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు పాలిటిక్స్లోకి దిగారా? పాలిటిక్స్లోకి వచ్చాను. పాలిటిక్స్లో ఎందుకని అనిపించింది మీరు పాలిటిక్స్లోకి రావాలి అని చెప్పని? అంటే చదువు కంప్లీట్ అయిన తర్వాత మీరు మంచిగా జాబ్ ఏదైనా చేసుకుని కొంచెం అలా వెళ్ళిపోవచ్చు కదా. అంటే అక్కడికి రావాలి, మా ప్రాంతానికి వచ్చి నేను పొలిటీషియన్ అవ్వాలని చెప్పని ఎందుకు అనుకున్నారు? అక్కడ ఉండే లోకల్ పొలిటీషియన్స్ పెద్దవాళ్ళు ఏం కాదు, చిన్న వాళ్ళే. చిన్న ఒక ఇష్యూలో మా ఫ్యామిలీని బాగా స్ట్రగుల్ చేశారు. మేము దాన్ని లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళు పొలిటికల్ వేలో ఎంటర్ అయిపోయి పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ అధికారులను కానీ కాన్ఫిడెన్స్ చేసేసుకొని వాళ్ళు కాపాడుకున్నారు. అప్పుడు మాకు అనిపించింది, డబ్బున్న పలుకుబడున్న మాతోనే అవ్వట్లేదంటే సామాన్యుని పరిస్థితి ఏంటి. సో ఆ రోజు డిసైడ్ అయిపోయి అలా పాలిటిక్స్లోకి వచ్చాం. రైట్ సార్. చంద్రబాబు నాయుడు గారికి మీకున్న రిలేషన్ ఎలా ఉంది?
అంటే నేను ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అనుకుంటానండి ఉమ్, బేసిక్గా. ఎందుకంటే ఆయన సీనియర్, ఆయన కింద కొన్ని లక్షల మంది ఉంటారు. నేను ఒక ఏరియాలో ఒక చిన్న ఏరియా ప్రాంతవాసిని అంతే. అదే సార్. ఇంకోటి ఏంటంటే నాకు మాటికి ఆయన దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగడం కానీ, బుకేలు ఇచ్చి రావడం కానీ, ఆ ఫ్లెక్సీలు ఫోటోలు తీసుకోవడం కానీ, ఇవన్నీ నాకు చేత కానీ. ఉమ్, అంటే రాజుతో తిరగడం కంటే కత్తి పట్టుకొని సిపాయిగా ఉండడం ఇంపార్టెంట్. రాజుని కాపాడుకోవాలంటే ఇద్దరు రావాలి, కానీ రాజు పక్కన కాక పట్టడం రావడం ఇంపార్టెంట్ లేదు అనేది. అందుకే నేను ఎక్కువ స్టేజ్లు ఎక్కడం కానీ, వాళ్ళు వస్తే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి బుకేలు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయను. మ్యాక్సిమం నా పేరు కూడా ఆయనకు తెలియదు. ఒక కార్యకర్తలాగే ఒక ఉండిపోయారు, ఒక అభిమాని అనుకోండి, తెలుగుదేశం అభిమాని అంతే. తెలుగుదేశం. రైట్ సార్. సార్ ఇప్పుడు కమ్ టు ది పాయింట్, మనం ఈ మూవీలోకి వస్తే కనుక, మీరు ఇప్పుడు తెరకు అందిస్తున్న మూవీ బకాసుర రెస్టారెంట్, దీని మీద అంటే మంచి హైప్ అనేది క్రియేట్ అవుతుంది సార్. ఎందుకంటే మీరు ఫస్ట్ లాంచ్ చేసిన ట్రైలర్కి కానీ, లేదంటే ఫస్ట్ ఒక సాంగ్ కానీ, జాతీయం సంబంధించిన ఒక సాంగ్ కానీ మంచి హైప్ అనేది క్రియేట్ అవుతుంది. చాలా చోట్ల కూడా వినిపిస్తుంది దీనికి సంబంధించి. కత్తి పట్టిన చేతితో కలం పట్టాం అన్న టైప్లో, అంటే మీ ప్రాంతాన్ని మేము తీసుకుంటున్న వాళ్ళగా మీరు కత్తి పట్టారు అట్లేదు. లేదు సార్, మీరు కత్తి పట్టారు అట్లా. ఇప్పుడు ఎలా ఉందంటే శివన్న అంటే ఒకవైపు పదును కాదు, ఇప్పుడు రెండు వైపులు పదును అన్నమాట. రెండు రంగాల్లో కూడా మంచి నేమ్ని తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ మీరు పొలిటీషియన్గా కర్నూలులో మంచి పేరు పలుకుబడి ఉంది. సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక మంచి సినిమాతో, మంచి కాన్సెప్ట్తో, డిఫరెంట్ సబ్జెక్ట్తో మీరు వస్తున్నారు. దీనికి చెప్పండి సార్, అసలు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, ఏంటి అసలు సినిమా ఎలా స్టార్ట్ అయ్యింది, డే 1 ఎలా మొదలైంది? సినిమా కథ రాసుకునేటప్పుడు ఎలా అంటే నేను ఒక కథ రాశాను, చూస్తే బడ్జెట్ వాసిపోద్ది. సో ఆ సినిమా తేలాం. ఎనీ ప్రొడ్యూసర్కి చెప్పిన ఏంటంటే, ఒక డెబ్యూ డైరెక్టర్వి, నీకు వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ, నువ్వు చేసింది 1-2 సినిమాలే, దాంట్లోకి నీకు ఎవరు. సో ఒక చిన్న కథ రాద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేప్పుడు ఏంటంటే, కథ కోసం నేను ఎక్కడ ఎతకలేదు. నేను చిన్నప్పుడు పల్లెటూరులో ఉంటాయి కదా కొన్ని మైథాలజీ థింగ్స్, చిన్న రిలేషన్స్, బ్యూటీ, ఇవన్నీ ఈ జనరేషన్కి వస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద రాసాం అంతే బకాసుర రెస్టారెంట్ అనేది. ఫస్ట్ కథ మొదలు పెట్టాము. నేను పనిచేసిన విరూపాక్ష టీంలో ఉండే కొంతమంది అసోసియేట్ డైరెక్టర్స్ నాతో కలిసి కథలో కూర్చున్నారు. సుకుమార్ రెస్టారెంట్స్ కొంతమంది నాకు వెల్ విషర్స్ ఉన్నారు, వాళ్ళు నాతో కూర్చున్నారు, అందరూ సపోర్ట్ చేశారు. ఒక బ్యూటిఫుల్ కథ వచ్చేసింది. ఎలాంటి కథ అంటే, నేను ఓపెన్గా చెప్తాను, ఇది ఒక చందమామ కథ లాంటి కథ. నేను ట్రైలర్ పెట్టాక కూడా చాలామంది ఏంటంటే, ఇదేదో కాన్సెప్ట్ కొత్తగా ఉంది, మేము వెతుకుతున్నాం తెలుగు ఇండస్ట్రీలో కొత్త కథల కోసం. ఇన్ని రోజులు ఒక చిన్న వర్డ్ ఉంది, మలయాళీ వాళ్ళ కథలు బాగుంటాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.